చేగుంట మండలం రుక్మాపూర్ గ్రామ రైతులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఒక ప్రైవేటు కంపెనీకి చెందిన విత్తనాలను అభివృద్ధి చేసే క్రమంలో వరి పంట ఆశించిన దిగుబడి లేదే అని చేసిన ఫిర్యాదు మేరకు జిల్లా వ్యవసాయాధికారి ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ మరియు తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు, తెలంగాణ విత్తనాల అభివృద్ధి సంస్థ, తెలంగాణ విత్తన ధృవీకరణ సంస్థ ఆధ్వర్యంలో కమిటీగా రూపొందించి ఈ కమిటీ ఆధ్వర్యంలో సమీక్ష క్షేత్ర పరిశీలన చేశారు. ఈ గ్రామ శివారులో వివిధ రైతులకు సంబంధించిన వరి పంటలను పరిశీలించారు. పంట వివిధ దశల్లో ఆశించిన చీడపీడలు, పంట యొక్క పెరుగుదల వరలో వచ్చే పిలకల సంఖ్య మరియు పంట యొక్క అభివృద్ధి కీలక దశలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీ దేవ్ కుమార్, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు కె రాహుల్ విశ్వకర్మ, డాక్టర్ ఏ నిర్మల, సహాయ వ్యవసాయ సంచాలకులు ఆర్ విజయ నిర్మల, మండల వ్యవసాయ అధికారి హరిప్రసాద్, తెలంగాణ విత్తన మరియు సేంద్రియ ధృవీకరణ సంస్థ సహాయ సంచాలకులు ఎం శివకుమార్, తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ రీజనల్ మేనేజర్ అతుల్ కుమార్ జైన్, వ్యవసాయ అధికారి రాజనారాయణ, వ్యవసాయ టెక్నికల్ అధికారి వందన, గ్రామ రైతులు పాల్గొన్నారు. కంపెనీ సీడ్ ప్రొడక్షన్కి 2 రకాల విత్తనాలు ఇవ్వడం జరిగింది. ఆ 2 రకాల విత్తనాలు 50 ఎకరాలు ఒక దగ్గర, 50 ఎకరాలు ఒక దగ్గర ఇవ్వడం జరుగుతుంది. అయితే గత 10 రోజుల క్రితము రైతులు చేగుంట వ్యవసాయ అధికారికి మాకు ఈ విత్తనాలు ఇచ్చిన దాన్ని బట్టి ఆ విత్తనాలు మాకు దిగుబడి రాలేదు, మేము నష్టపోతున్నామని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఈ కంప్లైంట్ బేస్ మీద నేను జిల్లా వ్యవసాయ అధికారిగా ఆల్రెడీ ఎవరైతే రైతులు వేశారో ఆ రైతులు పొలాలన్నీ సందర్శించడం జరిగింది. దాంతోపాటు ఇది జిల్లా వ్యవసాయ అధికారిగా కాకుండా ఒక కమిటీ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఇది శాస్త్రవేత్తలకి లేఖ రాయడం జరిగింది. ఆ శాస్త్రవేత్తలతో పాటు అలాగే సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రతినిధి, అలాగే సీడ్ సర్టిఫికేషన్ ఏజెన్సీ ప్రతినిధి, దాంతోపాటు మా వ్యవసాయ అధికారి సిబ్బంది కూడా రావడం జరిగింది. సో ఇది మేము దాదాపుగా 2 రకాలు ఇచ్చారు కాబట్టి ఆ 2 రకాల వెరైటీస్ పొలాలను సందర్శించి శాస్త్రవేత్తలు దాని పరిశీలించి, అంటే దాని అంచనా ఎలా వేస్తారు అని అంటే దానికి పిలకలు ఎన్ని పెట్టాయి, పిలకలతో పాటు గొల్లలు ఎన్ని వచ్చినాయి, దాంతోపాటు గింజలు ఎన్ని వచ్చాయి, దాన్ని చూసి అంచనా వేసిన తర్వాత ఇది గవర్నమెంట్కి నివేదిక ఇవ్వడం జరుగుతుంది. గవర్నమెంట్ నివేదికని బట్టి మనం రైతులు ఏమీ నష్టపోకుండా వారికి అంటే మేలు జరిగేలాగా రుక్మాపూర్ గ్రామంకి చేస్తామని చెప్పి అంటే వాళ్ళకి హామీ కాదు కానీ వాళ్ళకి ధైర్యం ఇస్తున్నాను. థ్యాంక్ యూ.